సోమన్నని కళాకారుడు అన్ని సీఎం దగ్గరికి డైరెక్ట్ అలా తేడాలి. సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించగొంతులై భారత రాజ్యాంగమే పడుగులకు రక్షణంటూ మల్ల త్యాగాలతో పడదమా, ఉద్యమానికి దారుణేద్దామా, పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా. ఉప్పల మనసూరు చరిత ధర్మాభిక్షము గణత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, యుద్ధ గీతి సుద్దాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క, ఎందరో వీరులను ఎదల కత్తి మగిన వేసి గుండె గుండెను గుడి చేసి తండ్రి కూడా కట్టుదాం, మల్ల త్యాగాలతో పడదమా, ఉద్యమానికి దారుణేద్దామా, పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా. తీసుకోమన్నా అక్కడి నుంచి వాళ్ళకి ఎక్కడి నుంచి ఇచ్చేది వాళ్ళకి తెలుసు. లేని అవతల నక్కదుబ్బతన్న అని ఉంటుంది ఆ విలేజ్. ఈ 3 కూడా మన కిందనే ఉండేది. ఇప్పుడు ఈ 3 జీపీలు ఒకటైంది. మళ్ళీ సర్పంచ్ గారికి వచ్చేసరికి అక్కడ 3-4 తండాలు, ఆ విలేజ్ ఒకటైంది. ఇప్పుడు మనకు టర్నల్ చేస్తారు చూసిన కంబాలపల్లి టర్నల్, కంబాలపల్లికి నీళ్ళు ఇస్తామనేది ఒక క్యాంప్ ఉంది చూడు, ఆ క్యాంప్ జగడుతుంది. మరి కృష్ణానదిలో మునిగిపోయి వాడు గడ్డి తిన్నాడు, వాని పరిస్థితి ఏందో చెప్పండి. వాని భూమికి భూమి ఇస్తా అంటుంది గవర్నమెంట్, అయినా ఇంకా పర్మిషన్ రాలే. ఆ టర్నల్ కొట్టేది అసలు ఇప్పుడు అది ఇప్పుడు ఇది అవపడుతుందా? నేను దునికింది ఇది రౌండ్ ఆఫ్గా అడిపోద్ది, ఇక ఆ లోయ అడిపోద్ది. సేమ్ స్టెప్ నేను దునికింది ఇంకా అది అనుకో అవతల కానీ ఉంటుంది దీనిలాగుంటే అది ప్లేన్ ఉంటేనేమో నేను అక్కడి నుంచి దుంటే కింద పడి చచ్చిపోతా. ఇప్పుడు ఇవి ఉన్నాయి తమ్ముడు, ఇది ఒక స్టెప్. ఒక్క నిమిషం చెప్పు సార్. ఆ స్టెప్లో పడ్డా, అది కింద అది ఉంటాం. మన ముందు మనకు నూకలు ఉన్నాయి, చేతిలో నేను చావటం ఏంటి? నాకు నేను చచ్చిపోవాలి. పోరాట యోధుని తిరగనే చచ్చిపోవాలి, కానీ నేను ఆల చేతుల చిక్కి చచ్చిపోవటం ఏంటి? వదిలిపెడతారు అసమ్మన్న. వాడు తంతాడు, కాళ్ళు నడుపుతాడు, అందరు కాళ్ళు పట్టించుకుంటాడు. వాడు ఏది చెప్తే మనం అది చేయాల్సింది. అది వద్దు, మనకు మనమే చచ్చిపోవాలి. అది నా లెక్క. పోరాటాల తోరణాలు గట్టినది, ఉద్యమానికి గుమ్మబోలే కమ్మం నిలిసినది, సీతమ్మ దీవెనత సల్లగా వర్ధిల్లుకుంటూ పాపి కొండాలతోటి నిండుగా అల్లుకుంది, కొత్తగూడ మిల్లందు ఉక్కు పిడికిలెత్తినాయి, ఆలువచ్చానాడు భద్రభూని కలిగినాది, మల్ల త్యాగాలతో పడదమా, ఉద్యమానికి దారుణేద్దామా, పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా. పోరుగల్లు పోరాట వారసత్వం అయిదమా, బందగి కొమరెన్నోనే బాసటాగా ఉందమా, సమ్మక్క సారక్క గద్దల కాలికి పోయి ఆదివాసి గిరిజనుల రాగమైదమా, నెత్తుడి మరకలు లేని తెలంగాణ కొరకు పచ్చాని వనమయ్యి వికసించి పుద్దమా, మల్ల త్యాగాలతో పడదమా, ఉద్యమానికి దారుణేద్దామా, పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా.
తిరుగుబాటులవుదమా మానేరు వరణ మీద పారేటి నీరై నెర్రెలు బారిన నేలను దడుపుదమా సింగారేని సిరులు రామాగుండం వెలుగు ప్రపంచాలకే తిల్లబెట్టినది మల్ల త్యాగాలతో పడదమా ఉద్యమానికి దారులేద్దామా పల్లె పల్లె తిరిగి వద్దామా ప్రజాపాలనలో భాగమవుదామా ఆదిలాబాదు జోడే ఘాటుకు పోదామా రవి మల్లె పూలు ఏరుకొద్దామా జల్ జమీన్ జంగలంటూ జంగు సైరను ఊది ఆదివాసి హక్కుల తుడు మోతలైదమా కోరామి సార కొమరం భీముని చూద్దామా రామ్జీ కోండురన నినాదమైదమా మల్ల త్యాగాలతో పడదమా ఉద్యమానికి దారులేద్దామా పల్లె పల్లె తిరిగి వద్దామా ప్రజాపాలనలో భాగమవుదామా ఇందూరు గడ్డ మీద సింగిడిలవుదమా పసుపు బంగారాన్ని ఏలేశ్వరం గురించి ఒక్కసారి మీకు వివరిస్తాను. ఏలేశ్వరం అనేది త్రేతాయుగం నాటిది. ఆ గుళ్ళు కట్టింది, గోపురాలు కట్టింది త్రేతాయుగం. దానికి శ్రీరాముడు పూజ చేసిందని చెప్తున్నారు, శ్రీకృష్ణుడు పూజ చేస్తుందని చెప్తున్నారు. దాని చరిత్ర అప్పుడు మా పెద్దలు చెప్పేది కొన్ని బండల మీద రాసి ఏలేశ్వరం అనే విలేజ్ అన్నిటికీ నాంది. ఏలేశ్వరం మల్లికార్జున స్వామి టెంపుల్ అంటేనే రెండో శ్రీశైలం అనే పేరు. ఇది శివరాత్రి మాసంలో 11 రోజులు తిరణాలు దాని నేను చూడలేదు, మా పెద్దవాళ్ళు చెప్తుంటే మేము వినేవాళ్ళం. ఇంకా లక్షల జనం వచ్చేది ఏలేశ్వరం. ఎవరు పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళు ఉంటే కృష్ణానది వాడి కింద నుంచి అప్పుడు ఇది మునగలే. కృష్ణ పైనుంచి వచ్చేది ఒక భాగం ఉంటుంది గుట్ట కింద. పిల్లలు కాని వాళ్ళకి ఏం చేసేది నల్ల నువ్వులు పోసేదాన్ని బ్రాహ్మణుడు బండ ఉన్నది. నల్ల నువ్వులు పోసి నోటిలో పోసుకొని ఇంటికి వచ్చి ఆ బండ మీద పోస్తే ఒక్క మొలకెళ్తే ఒక పిల్ల 2 వెళ్తే 2, లేదంటే క్లోజ్. ఎవరన్నా పెద్ద మనుషులు కానీ వాళ్ళు ఉండేది కింద సమర్థంగా ఉండేది. అమ్మాయిని తీసుకుపోయి ఆ బండి ఎక్కించేది. మూడోది నీళ్ళ మొసళ్ళు బండాలే కాదు. ఆయన నడుస్తూ కిందకి పోతూ ఈశ్వరుడు మాధవ స్వామి అని ఒకప్పట్లో రాజులు ఉండేవాళ్ళు. ఆయన బూడిద గంధం పూసుకొని ఎవడు కూడా చెంబడి నీళ్ళు వేయలేదు. అవతలి 8 రోజులు ఉన్న ఏలేశ్వరం మొసళ్ళు బండ కాక బండకు రాసి మా దగ్గర మిద్దెరంగయ్య అని ఒక ఆయన ఉండే. ఆ రోజుల్లో చదువుకున్నాడు, 5 ఏళ్ళు ఆయన చచ్చిపోయాడు. ఇవన్నీ ఉన్నాయని చెప్పేవాడు. ఇది కోటి లింగాలు లేదన్నో నీ నోట్లో గాడిద శాసనం అని బండల మీద రాసింది. ఏలేశ్వరం చుట్టూ కోటి లింగాలు లేవు అని ఉన్నట్లు గాడిద శాసనం అనేది ప్రతి దాని మీద రాసి ఉండేది. అంటే ఇంత పొడి ఇంత లింగం అంత లింగం కోటి లింగాలు అంటే పోతున్నారు. ఆ కొండలు అంటున్నారు, ఆ కొండలు అంటున్నారు, ఈ కొండలు అంటున్నారు. గవర్నమెంట్ దీని ఎడ్యుకేషన్ సెంటర్ వాళ్ళు పట్టించుకొని ఇది పర్యాటక కేంద్రంగా తీసుకోవచ్చు కదా. చెప్పు, దీనికి చరిత్ర లేదా? పక్కన నాగార్జున కొండ, ఆ పక్కన బుద్ధవనం, అటు సాగరు, కొండలు, నీళ్ళు. దీన్ని తీసుకుంటే ఇక్కడ
వచ్చినోడు బతాడు, అందరూ బతారు కదా. ఫారెస్ట్ కూడా రోడ్డు చేసి గేట్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి కదా, అవునా కదా. మేము ఇప్పుడు అదే కోరుతున్నాం. అయ్యా, కంబాలపల్లి నుంచి ఏలేశ్వరం 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు వేయండి, దీన్ని పర్యాటక కేంద్రంగా తీసుకోండి. పునరావాసంలో వచ్చిన యాత్రికులు పెట్టండి, బోట్లు పెట్టండి. ఎవరి గిరాకీ వాడికి ఉంటుంది కదా అనేది నా వాదన. ఎన్నోసార్లు రౌండ్ ఆఫ్ చేసి మన చెరుగట్టు ఉంది కదా, చెరుగట్టు కంటే డబల్ చేస్తున్నాను. ఆ రోడ్డు చుట్టూ రౌండ్ ఆఫ్ చేసి చుట్టూ తీసేసి సైడ్ కాలాలు కట్టినామనుకో, వచ్చే భక్తులు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వచ్చినవాడు అటు దిగుతాడు. దిగినప్పుడు డిపార్ట్మెంట్ కార్లు పెడతారు పైన, వాడు తీసుకొచ్చి ఆ పైన వదిలేస్తాడు కదా. వదిలేసినప్పుడు కిరాయి కార్లు పెట్టడానికి డబ్బులే వచ్చాయి, లాంచీలు పెట్టడానికి డబ్బులే వచ్చాయి. అంతా కూడా రైతులే కదా ఇచ్చేది. మరి గవర్నమెంట్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఈ ఊరు ఏం పాపం చేసింది? కొని ఈ నల్లమల ఫారెస్ట్లో పుట్టడం మా తప్ప. బ్యాక్ వాటర్ గురించి చెప్పిన సోమన్న నీకు, ఆయన చుట్టూ నీళ్ళే ఉన్నాయి కానీ మేము మధ్యలో చచ్చిపోతున్నాం. కంబాలపల్లి అనే విలేజ్, పొగిళ్ళు అనే విలేజ్కి మండలానికి అనుకుని టోటల్గా నీళ్ళు ఉంటాయి, మాకు మంచి నీళ్ళు దొరకవు. అంటే ఈ గడ్డ మీద పుట్టిన పాపమా? సరే, మేము ఏ జన్మలో అడుగుచ్చుకున్నది ఇంకేమన్నా ఉందా అనేది నేను కానీ మా రైతులు కానీ అందరూ కూడా అది. ఇప్పుడు మొన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినాం, బాలనాయక్ గారికి, ఆయన మీద నాకు నమ్మకం. ఎందుకంటే రైతు బిడ్డ, రైతింట పుట్టినవాడు, బీద కుటుంబం పుట్టినవాడు. ఎవరమన్నా మనం చెప్పేస్తే, అన్నా బాలన్న ఈ పని చేయాలంటే తమ్ముడు నేనున్న ముందు ఖచ్చితంగా పోదామంటాడు. రైతుది కాదు తదుపరి నిర్ణయం, కానీ పోదామనే దాంట్లో ఆయన పట్టుదల బాగుంటుంది. ఒక నెల ముందే మాట్లాడిండు, అన్న ఏలేశ్వరం పోదామా అన్న. తప్పకుండా పోదామన్నా. ఏలేశ్వరాన్ని డెవలప్మెంట్ చేస్తే ఎమ్మెల్యేగా బాలునాయక్ గారికి పేరు ఉంటుంది, ఊళ్ళో పుట్టినందుకు మాకు పేరు ఉంటుంది. చెప్పేదానికి మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తారా చేయరా అది మీకు తెలవాలి. మా చేతిలో ఏముంటుందన్న? ఎందరో చూసిపోయారు, ఎందరో వచ్చిపోతున్నారు, కానీ ఎక్కడి గుంగడు ఎక్కడే. ఇది నాకున్న ఈరోజు సమాచారం. ఈ రోజు నుంచి దాన్ని సరే ఇక్కడ రాండ్రా ఆదరు బాగా అనుభశాలి. జానారెడ్డి గారు తెలంగాణ టోటల్ మీద ఆయనకు అవగాహన ఉన్నది. వాళ్ళ మామనే దీనికి ఎమ్మెల్యే చేసిండు. ఇది 1960లో 52లోనూ గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఏలేశ్వరం దేవరకొండ మొత్తం విలేజ్లో కూడా అనే 2 టర్ములు ఎమ్మెల్యే. నారాయణ రెడ్డి గారు అల్లుడు ఎవరు? జానారెడ్డి. మరి 10 సార్లు గెలిచిన జానారెడ్డి గారి కూడా దీని మీద అనుమానం. మరి ఆయన కొడుకే ఎంపీ కదా. నేను కూడా పెద్దగా చెప్పాలన్నా, ఆయన మీ మామ గెలిచిండు, నువ్వు గెలిచినావు, నీ కొడుకు గెలిచిండు కదా. ఏలేశ్వరాన్ని పట్టించుకోండి, పెద్దవాళ్ళ దృష్టి పట్టించుకోవాలనుకున్నాం. అందులో మా ఎమ్మెల్యే మీద నాకు పెద్ద నమ్మకం. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నారు. అయితే వాళ్ళకు కావాలి, లేకపోతే లేదు. వచ్చాడా సోమన్న? వీళ్ళందరినీ ఒక్కసారి పరిచయం చేస్తాను. వరగల్ నుంచి బాబు అని నా డ్రైవర్ కానీ నాకు స్నేహితుడే, నా అల్లుడు. ఏది బామ్మర్ది కొడుకు, నా తమ్ముడు, వీడు మా తమ్ముడు, వీడు తమ్ముడు, వాడు బామ్మర్ది, వాడు స్నేహితుడు.
వీళ్ళందరూ కూడా నీ అభిమానులే. ఇంకా ఈ అబ్బాయిని గుర్తుపడతావు? భల్డుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భల్డు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన శిలబాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఖరిసాయం నువ్వేరా కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర పదర పదరా నిగతముకు కొత్త చలనమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా నిచ్చి పదరా
పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుప